99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి బెల్లం అని గతంలో వినేవాళ్ళం, ఇప్పుడు అనకాపల్లి కోడిగుడ్డు అని వింటున్నాం. జెలోసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గని కడుపు మంట చంద్రబాబుది. పోలవరం పూర్తి చేస్తా, అదే నా చిరకాల కోరిక, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మరోవైపు జెలోసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గని కడుపు మంట చంద్రబాబుదని జగన్ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంచి జరుగుతోందని చెప్పిన గీతాంజలిని సోషల్ మీడియాలో వేధించి చంపారని ఆరోపించారు. చంద్రబాబు గత చరిత్ర ఏంటో జనాలకు తెలుసన్న జగన్, ఇచ్చిన హామీలు అమల్లో అయిన రికార్డు అందరికీ తెలిసిందేనన్నారు. మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు, మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 మన ప్రభు ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి వ్యక్తి, ఇంతటి దారుణమైన వ్యక్తి 14 ఏళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తా, ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒక్కటంటే ఒక మంచి కానీ, ఒక్కటంటే ఒక స్కీము కానీ పేదలకు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి. మరో వంక మీ బిడ్డ ఉన్నాడు. గ్రామానికి నగరానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇంటింటికి మనిషికి అన్ని సామాజిక వర్గాలకు, రైతన్నలకు, వృత్తి వర్గాలకు, పిల్లలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేసిన మంచిని ప్రతి ఇంటికి చూపించి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఇంత డబ్బు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన మీ బిడ్డ మేనిఫెస్టోలో ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అనంటే, ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెప్తారు, ఎన్నికలప్పుడు రంగురంగుల ఆశలు కల్పిస్తారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే చెత్తబుట్టలో వేస్తా ఉన్న సంస్కృతిని మార్చి ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా ఏకంగా భావించి 99% వాగ్దానాలు అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాము, సిద్ధం అని చెప్పి. కృష్ణా జిల్లా పామరులో చేపట్టిన ప్రజాగణ యాత్రలో పోలవరం పూర్తిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. అదే తన చిరకాల కోరిక అని వ్యాఖ్యానించారు. తమ హయాంలో పోలవరం పనులు పరుగులు పెట్టాయన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. నా చిరకాల వాంఛ పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, కృష్ణా డెల్టాలో
2 పంటలు కానీ 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన. అది చేసేవాడిని. దుర్మార్గుడు వచ్చి పోలవరం 72% పూర్తి చేసి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. అదే తెలుగుదేశం ఉంటే 2020కి నీళ్లు వచ్చేటివి. ఆ కాలవల్లో ఇప్పుడు కన్నీళ్లు బారే పరిస్థితి వచ్చింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, పోలవరం వస్తే తప్ప కృష్ణా డెల్టాకు ఆధారం లేదు. పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోయే ప్రమాదం వస్తుంది. మీరు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికల్లో 1 సైడ్గా ఓటేసి మీ ప్రగతి కోసం, రైతుల భవిష్యత్తు కోసం ఓటేయాల్సిందిగా పిలిపిస్తున్నాం. ఇదే కాదు, గిట్టుబాటు ధర వస్తా ఉందా తమ్ముళ్ళ మీకు? రైతులకి ధాన్యం కొనుగోలు చేస్తున్నారా మీ దగ్గర నుంచి? ఏంటి అరాచకం? అందుకే నేను హామీ ఇస్తున్నా, అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను. అన్నదాత కింద రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, రైతును రాజుగా చేయడం నా ఆలోచన. ఇది సాధించే వరకు ముందుకు పోతా, మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే సమయంలో కౌలు రైతులున్నారు, రైతు కూలీలున్నారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అవసరమైతే కూలీల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మా తమ్ముడు చెప్పింది నాలు తీమా దించు, దించరంటే దించు అన్నాను. వెనకాల వాళ్ళకి టీవీకి కనపడలేదు. వినాలి, మీరు ఒక మాట వినాలి. మనకు మంచి చేస్తున్నాం మనం. మడిచిపెట్టండి, పక్కకు రండి. ఆడ టీవీకి కనపడదు, పక్కకు రండి. నువ్వు కూడా మా జనసేన, మీరు కూడా పక్కకు రండి. ఎన్నికరా వినాల మీరు. మనం ఇక్కడ ఏదైతే మనం మీటింగ్ పెట్టుకున్నామో అతి పెద్ద మీటింగ్ ఇక్కడ జరుగుతా ఉంది. ఈ మీటింగ్ అంతా కూడా రాష్ట్రం అంతా పామరు మీటింగ్ చూపించాల్సిన అవసరం కూడా ఉంది. దానికి మీరు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువత తమ్ముళ్ళు ఇప్పుడే చెప్పారు చాలా మంది, ఒకప్పుడు ఉద్యోగాలు లేకుండా బయటపడేవాళ్ళు మీరంతా. నేను వచ్చా, మీ శక్తి ఆలోచించా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా తమ్ముళ్ళు? డిఎస్సి ఇచ్చారా యువత? ప్లీజ్ తమ్ముడు ఎమోషన్ కాదు. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పోరాడమంటే మీరు పోరాడుకుంటారేంటి తమ్ముళ్ళు? చిన్న చిన్న విషయాలకు రోషం కాదు, ఆలోచన ఉండాలి. ఆవేశం కాదు, అందరూ కలిసి పనిచేసే పరిస్థితిలో ఉండాలి. అనకాపల్లి బెల్లమని గతంలో వినేవాళ్ళం, కానీ ఇప్పుడు అనకాపల్లి కోడిగుడ్డును వింటున్నాం. కోడిగుడ్డు పెట్టింది గుడ్లు పొదుగుతోందని వైసీపీ నేతలు కబుర్లు చెప్తున్నారు. వైసీపీ కోడి ఇక డిప్యూటీ సీఎంని, మంత్రిని, విప్ని ఇచ్చినా అనకాపల్లిలో 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేకపోయాడు. అతను కూడా టికెట్ ఇవ్వలేకపోయాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు మంత్రులు చదవ. కొండల్ని కొల్లగొట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో
కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనాథపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారో. క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరితేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి. రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీకు. కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజరు భూముల్ని జిరాయితీ భూములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇనాం అసైన్ భూములపైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. దోచేశారు కొంత. ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం 400 కోట్ల రూపాయల భూముల్ని, మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు. పిసినికాడలోని 80 ఎకరాల దళితుల భూమిని, ఒకవైపేమో విజయవాడలో 100 అడుగుల పైన అంబేద్కర్ విగ్రహం అని చెప్తారు, ఇక్కడ డాక్టర్ సుధాకర్ని పాపం చంపించేశారు, పిచ్చోడిని చేశారు. ఇంకోవైపేమో పిసినికాడలో 80 ఎకరాల దళితులు ఎస్ఐన్ భూముల్ని ఎకరానికి 60 లక్షలు విలువ చేసే భూమిని మనకి 13 లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు. మంత్రి బినామీల్లో ఒకరు, కోడిగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు. మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు, మైనింగ్ మాఫియాకి రక్షణ కవచంలో నిలుస్తా ఉన్నారు. మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం రాగానే మీ బినామీలకి, ఈ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం. అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడి గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతా ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది, కానీ 1 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయింది. సోషల్ మీడియాలో తన పుట్టుక గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు తప్పుడు ప్రచారం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సజ్జల తనను పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారన్న షర్మిల ఆయనే పెయిడ్ ఆర్టిస్ట్ అని అన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని సరైన బుద్ధి చెప్తారని షర్మిల అన్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్, దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్ట్ అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను, సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకొని అన్ని చేస్తారా అని మేము అనగలం, కానీ మేము అలా అనం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి.
మరొకసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ జై జగన్ అంటున్నారే, వాళ్ళకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హంతకులకు ఎందుకు మళ్ళీ టికెట్ ఇస్తున్నారు? హంతకుల కోసం అధికారాన్ని వాడి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే, గొడ్డలితో నరికి చంపేస్తే, ఇల్లంతా రక్తపాతం అయిపోతే, ఆఖరికి అది హత్య కాదు హార్ట్ అటాక్ అని సాక్షిలో ఎందుకు చెప్పారు ఆ రోజంతా అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అని అడుగుతున్నాం. ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్న వారు మీరే వద్దంటున్నారు అంటే మీకు ఏ నిజం దాయడానికి మీరు చూస్తున్నారు అని అడుగుతున్నాం. మీకు ఏ నిజము దాయాల్సిన అవసరం లేకపోతే, మీరు దోషులు కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇక ఏ ఇతర సంస్థ ఎంక్వైరీ చేసుకున్నా మీకు ఏం అభ్యంతరం ఉండాలి? ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ రోజుటి వరకు హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇంత దుర్మార్గంగా 5 సంవత్సరాలను వాళ్ళు కాపాడడం కాకుండా ఈ రోజు మళ్ళీ వాళ్ళకే హంతకుడు అని సిబిఐ నిందితుడిగా చేర్చిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే అది అహంకారం, మదం కాకపోతే ఇక ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలే నిర్ణేతలు. మీ అందరి ముందు ఒక సవాల్ ఉంది. మీరు ఏ వైపు నిలబడతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు న్యాయం వైపు నిలబడతారా లేక అధికారం వైపు నిలబడతారా? మీరు ధర్మం వైపు నిలబడతారా లేక డబ్బు వైపు నిలబడతారా? మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ వైపు నిలబడతారా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన హంతకుడు అని నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి వైపు నిలబడతారో ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. మంగళగిరి అభివృద్ధిపై నాకు విజన్ ఉంది. ఎమ్మెల్యేగా గెలిచాక అహర్నిశలు కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కప్పురావు కాలనీ, శ్రీశైలం నగర్, కొలనుకొండ స్టేజీ సెంటర్లలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పని చేయాలనే తపనతో మంగళగిరికి వచ్చానని, కరకట్ట కమల్ హాసన్ల నటన నాకు రాదన్నారు. రెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో మాడుతూ మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదని చెప్పేశాడు. ఐటీ కంపెనీలు రావని చెప్పేశాడు. ఎంత అన్యాయమో చూడండి. అమ్మా, నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న ముందల్నే ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా నేను ఐటీ పరిశ్రమలు మంగళగిరి ఆటో నగర్ తీసుకొచ్చేతాను. ఈ రోజు నేను ముందల రచ్చబండ కార్యక్రమం వెళ్తే ఒక చెల్లమ్మ గర్వంగా వచ్చి, అన్నా నువ్వు తీసుకొచ్చిన ఐటీ కంపెనీలోనే నేను పనిచేస్తున్నాను నాకు చెప్పింది. అలా ప్రతి గడపకి ఉద్యోగం కల్పించాలనేది నా లక్ష్యం తల్లి. పరిశ్రమలు తీసుకొస్తా, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక హామీలు ఇచ్చాడు. అధికారులకు వచ్చిన తర్వాత కంపడు. ఏం డబ్బా అంటే కేసులు పెడతారు. ఏం చేయలేదు. ఎంత అన్యాయం ఆలోచించండి తల్లి. అంతెందుకమ్మా, నా పాదయాత్ర, యోగాలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయి దాటిన రోజు నాకు మెసేజ్ వచ్చింది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారని. దాని తర్వాత వీడియో వచ్చింది. మీకు అంత అదృష్టం లేదబ్బా, మనకు అంత అదృష్టం లేదు. చెప్తా, రాజీనామా చేసినట్టు నటించాడు తల్లి. చెప్తా స్టోరీ. దాని తర్వాత వీడియో వచ్చింది తల్లి. ఈయన ఆవేశంగా ఆఫీస్కి వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారు, 12 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు, అందుకే రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు తను. రెండోది, ఇంటి పట్టాలు అందిస్తా ఉన్నాం, ఇవ్వలేకపోతున్నాం, అందుకే రాజీనామా చేస్తున్నాను. ఏకంగా ఆయన మంత్రి చేస్తున్నారు, నేను మంత్రి కూడా అవ్వలేదని రాజీనామా చేశాడు తల్లి. 2 నెలలు జంప్. ఎవరికి కంపడలా. మళ్ళీ ఏమైందో తెలియదు, ఎవరికి డబ్బులు వచ్చినాయో తెలియదు తల్లి. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, చల్లమని తొడుకుంటా వస్తాడు. ఎంత అన్యాయం చూడండి తల్లి. ఎమ్మెల్యే పదవికి చేయలే, కాగితం ఇచ్చాడు అంతే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా రేపు వస్తాడు తల్లి, మన వీధిలో నడుస్తాడేమో. దయచేసి నిలదీసి అడగాలి తల్లి. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, మీరేం చేశారని దయచేసి అడగండి తల్లి. వదిలిపెట్టదు తల్లి. ఆ కరకట కమలాసన్ నటన నమ్మదు తల్లి. ఒక పట్టుదలతో నేను వచ్చిన. నన్ను ఆశీర్వదించండి, దీవించండి.
తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీకు తెలుసు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఈ నెల 14న ఖరారైనట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. పర్యటనకు ముందు రోజు తీవ్ర జ్వరం రావడంతో ఈ నెల 3న తెనాలిలో జరగాల్సిన పవన్ పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా తెనాలి పర్యటన తేదీని ఖరారు చేసినట్లు మనోహర్ తెలియజేశారు. అదేవిధంగా మొన్న 3వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలి పర్యటన అనారోగ్య కారణం వలన ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డాక్టర్లు ఆయనకి మరొకసారి చెక్ చేసిన తర్వాత పర్యటన ప్రారంభించుకోవచ్చు అని చెప్పారు. ఈ రోజు నుంచి మరొకసారి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో పర్యటన ప్రారంభించుకుంటున్నారు. తెనాలికి ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. దానికి ఆ ప్రోగ్రాం ఖరారు చేశాం. సమయం 4ంటికి తెనాలికి చేరుకుంటారు. అదేవిధంగా 6 గంటలకల్లా ఒక బహిరంగ సభ అదే ప్రాంతంలో ఎక్కడైతే గతంలో పర్మిషన్లు తెచ్చుకున్నామో తెనాలి మార్కెట్ సెంటర్లో పురవైదిక దగ్గర అక్కడే సభ నిర్వహణ మరొకసారి అన్ని పార్టీలు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన సభని నిర్వహించే విధంగా ఒక చక్కటి వేదిక సిద్ధం చేసే విధంగా ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాలు తెలియజేయడానికి కోసం ఇది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధమవుతున్నామో, ఎందుకు ఈ మార్పు అవసరం అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ఒక ప్రయత్నం మీ అందరం కూడా ఏర్పాట్లు చేసి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికే విధంగా మేము సిద్ధమవుతున్నాం. దానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు, వారి సహకారం ఎంతో అవసరమని భావిస్తూ పత్రికా విలేకరులందరినీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా మిమ్మల్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం. నాడు కాంగ్రెస్ హయాంలో సిరిసిల్లను ఉరిసిల్ల చేశారని కేటీఆర్ అన్నారు. నేత కార్మికుల ఆత్మహత్యలకు సిరిసిల్ల పేరుగాంచిందని, అటువంటి సిరిసిల్లను సిరి సంపదలకు నిలయంగా మార్చామన్నారు. సిరిసిల్లను జిల్లా చేసింది కేసీఆర్, కళాశాలలు పెట్టింది కేసీఆర్ అని అన్నారు. అడ్డగోలుగా మాట్లాడిన మీ నాయకుడు, ఇక్కడ పోటీ చేసిన అర్భకుడు ఎవరున్నారో పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో సిరిపురం లక్ష్మీనారాయణ గారు అనే ఒక నేత కార్మికుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ఇప్పుడే పరామర్శించి వారి స్థితిగతులు తెలుసుకున్న తర్వాత నిజంగా కూడా బాధాకరమైన పరిస్థితి ఏమంటే 3 నెలలుగా ఉపాధి లేక, అదే సమయంలో తన భార్య కూడా పక్షవాతం రావడం, ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం, పెద్ద కొడుకు కూడా టెక్స్టైల్ పార్కులో తను కూడా బతుకమ్మ చీరలు నేసే కార్మికుడు, తను కూడా ఉపాధి కోల్పోయి ఒక ఛాయ్ హోటల్ పెట్టుకోవడం, ఆ హోటల్ కూడా సరిగ్గా నడవకపోవడం, అదే సమయంలో చిన్న కొడుకు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా పోవడం, సమస్యలన్నీ ఒకటేసారి చుట్టుముట్టే వరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ఈరోజు ఆర్డర్లు లేక, ఉపాధి లేక, పని లేక, మరి పని వెతుక్కునే పరిస్థితిలో అవస్థలు పడుతూ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మరణించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాజకీయంగా ఎన్నైనా ఉండవచ్చు, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నేను రాజకీయ విమర్శలు చేయను, కేవలం మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే, దయచేసి సిరిసిల్లలోని నేతన్నలకు కానీ, రాష్ట్రంలోని నేతన్నలకు కానీ కడుపు నిండా ఉపాధి కలిగించండి. వారు రోడ్డున పడే పరిస్థితి గతంలో 2014 ముందుండే, తెలంగాణ వచ్చినాక ఆ పరిస్థితి పోయి నెలకు 15-20 వేల రూపాయలు గౌరవంగా కార్మికులు సంపాదించుకునే ఒక స్థితిని మేము తేగలిగినాం. దయచేసి వాళ్ళ ప్రతి పాలసీ మార్చాలి అనేదే ఒక విధానంగా పెట్టుకోకుండా, మంచి జరిగితే ప్రజలకి దాన్ని కొనసాగించే ఆలోచన చేయండి. ఇక్కడ బతుకమ్మ ఆర్డర్లు, రంజాన్, క్రిస్మస్ ఆర్డర్లు, రాజీవ్ విద్యా మిషన్లో భాగంగా స్కూల్ యూనిఫామ్లు ఇవన్నీ ఇవ్వడం వల్ల దాదాపు సంవత్సరానికి 9 నెలల దాకా ఉపాధి దొరికిన పరిస్థితి. ఇవాళ అది ఒక్కటేసారి నోటికాడి ముద్దను గుంజుకున్నట్టుగా
ప్రభుత్వం వ్యవహారం చేయడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు. మేము ప్రతిపక్షంగా మీకు సలహాలు సూచనలు ఇవ్వగలం, వారి తరఫున కార్మికుల తరఫున కొట్లాడగలుగుతాం. కానీ అల్టిమేట్గా ప్రభుత్వందే బాధ్యత, వారిని కాపాడవలసిన బాధ్యత, వారు రోడ్డున పడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వందే. వారికి తక్షణ సాయం కింద కొంత మా పార్టీ నుంచి ఏదో కొంత సాయం చేసినాం. కానీ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే నేతన్నలకు ఇచ్చే నేతన్న బీమా కార్యక్రమంలో వచ్చే డబ్బులు కానీ లేదా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇచ్చే డబ్బులు కానీ వెంటనే ఇవ్వాలని, ఆ కుటుంబంలోని ఒక అబ్బాయి చదువుకున్న అబ్బాయికి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరినాను. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలో ఇది జరిగేటట్టు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి, ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు మాత్రం మీరు కూడా ప్రజల దృష్టికి తీసుకురండి, దాంతోపాటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురండి. ప్రభుత్వం దృష్టికి కూడా ఇది ఎంత బలంగా మీరు తీసుకొని పోగలిగితే ఆ కార్మిక కుటుంబాలకు అంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో రాజకీయంగా నేను ఎవరిని నిందించడం లేదు, కేవలం వారికి తెలియకపోవడం వల్ల చేసి ఉండొచ్చు ఈ ప్రభుత్వం. ఇప్పుడైనా తెలుసుకొని తమ తప్పు సరిదిద్దుకొని కడుపు నిండా ఉపాధి కల్పించాలని నేత అన్నలేదైతే కోరుతా ఉన్నారో దయచేసి వారి మొర ఆలకించాలని ప్రభుత్వానికి నా హృదయపూర్వక. జనసేనకు బిగ్ షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ తన పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. కాగా విజయవాడ పశ్చిమ టికెట్ ను ఆయన ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే సీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో ముందు చూపుతోనే మాట్లాడుతా ఉన్నా. నాయకుడంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు. నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు. ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవ్వరికి భరోసా ఇవ్వలేరు. చాలామందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం. కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం. వారు ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని, తయారు చేస్తారని నమ్మాం. గుడ్డిగా అడుగులు వేశాం. ముఖ్యంగా యువరక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని, మార్పు తీసుకువస్తారని 2014లో పోటీ చేయకపోయినా 2019లో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన 2024లో అద్భుతం జరుగుతుందని, ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి భంగపడ్డాం. ఈరోజు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి బెల్లం అని గతంలో వినేవాళ్ళం, ఇప్పుడు అనకాపల్లి కోడిగుడ్డు అని వింటున్నాం. జెలోసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గని కడుపు మంట చంద్రబాబుది. పోలవరం పూర్తి చేస్తా, అదే నా చిరకాల కోరిక. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. 93 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.